హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి రోజు అని ఈరోజు నుంచి వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను. అందుకే ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్స్ ఏమేమి చేశారో మీతో షేర్ చేసుకొని పూజ కూడా మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా. ఈరోజు స్పెషల్స్ అన్నీ మ్యాక్సిమం మా అత్తగారే కంప్లీట్ చేసేసారు. పూజ కూడా ఆవిడే చేసేసారు. నేను జస్ట్ ఆవిడకి మధ్య మధ్యలో కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను అంతే. ఫస్ట్ అయితే కొంచెం పచ్చిశనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత దాన్ని రవ్వ ఉడకపెట్టడం కోసం ఏదైతే వాటర్ మనం మరిగించుకుంటున్నామో అందులో వేసి కాసేపు ఉడకపెట్టాలి. పప్పు ఉడికిన తర్వాత మనం రవ్వ కూడా వేసి బాగా ఉడకపెట్టుకోవాలి. ఇది కొంచెం దగ్గరుండి చేసుకోవాలి, ఎందుకంటే మనం అశ్రద్ధగా వేరే పని మీదకి వెళ్తే మాత్రం ఇది తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో రవ్వ మాడకుండా జాగ్రత్తగా మనం ముక్క పెట్టుకోవాలి. సో రవ్వలో వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత దానిని ఒక 10 minutes సిమ్లో పెట్టి అలా పక్కన పెట్టుకోవాలి. రవ్వ పొడిపొడిలాడేంత వరకు పెట్టుకోవాలి. సో రవ్వ ఉడికిపోయిన తర్వాత ఇలా పరమాన్నం కోసం రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. రైస్ ఉడికేలోపు ఉడకపెట్టిన రవ్వతోటి కుడుములు అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇది కుడుముల పిండి మనం ఉడకపెట్టుకున్న పిండి అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం కుడుములు చుట్టుకోవాలి, లేదంటే కుడుముల కింద అది అతుక్కోదన్నమాట. సో వేడిగా ఉన్నప్పటికీ కొంచెం నీళ్ళు పక్కన పెట్టుకొని మెల్లమెల్లగా అలా కుడుములు చుట్టుకుంటూ ఉండాలి, లేకపోతే మనం చల్లారిన తర్వాత కుడుములు చుట్టాలంటే అది అవ్వదు. సో మీన్వైల్ నేను ఇక్కడ కుడుములు చుట్టేసిన తర్వాత ఆవిరి పట్టించడం కోసం నీళ్ళు అయితే ఇడ్లీ పాత్రలో పెట్టి స్టవ్ మీద పెట్టేశాను. ఈలోపు మా అత్తగారు పాపం కాలిపోతుంది, అయినా పాపం చేతిలో అలా తడి చేసుకుంటూ మెల్లమెల్లగా కుడుములు చుడుతున్నారు. ఈలోపు నేను మధ్య మధ్యలో వెళ్ళి పరమాన్నం కోసం పెట్టిన రైస్ ఎంతవరకు అయిందో చూసుకుంటూ ఉంటున్నాను. సో పరమాన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. రైస్ ఉడికిపోయిన తర్వాత పాలు పోసాను. పాలు పోసిన తర్వాత కూడా పాలల్లో రైస్ కొంచెం సేపు ఉడికింది. రైస్ మెత్తగా అయిన తర్వాత అందులో బెల్లం వేసి దించేసేయడమే, అంతే పరమాన్నం అయిపోయినట్టే. తర్వాత అందులో మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ నేతిలో వేపి వేసుకోవచ్చు. సో ఇక్కడ పరమాన్నం మెత్తగా ఉడికిపోయిందని చెక్ చేసుకొని నేను బెల్లం అయితే వేసేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత పరమాన్నం దించేసేయడమే, ఇంకా అయిపోయినట్టే. పరమాన్నం అయిపోయిన తర్వాత పేలాల పిండి కోసం మొక్కజొన్న గింజలు పేలాలు చేద్దాం అనుకున్నాను కుక్కర్లో వేసి. సో మా అత్తగారు ఏమన్నారంటే ఎలాగో నెయ్యి వేస్తున్నావు కదా పేలాల కోసం, ముందు పేలాల కన్నా ముందు అందులో డ్రై ఫ్రూట్స్ వేపేసి, సో నువ్వు మళ్ళీ ఇంకొక పెనం పెట్టి మళ్ళీ నెయ్యి వేసి అవన్నీ వేపుకోవాల్సిన అవసరం లేదన్నారు. అందుకే ఫస్ట్ అయితే నెయ్యి వేసి పులిహోర కోసం జీడిపప్పు వేయించేశాను. జీడిపప్పు వేయించేసిన తర్వాత మళ్ళీ అదే నేతిలో కొన్ని జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసి పరమాన్నంలోకి డ్రై ఫ్రూట్స్ కోసం ఇవన్నీ వేపుతున్నాను. ఇవన్నీ దోరగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఆ నెయ్యి కూడా నేను మార్చేసాను, ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు డ్రై ఫ్రూట్స్ వేపాను కదా, దానివల్ల ఆ నెయ్యి కూడా కొంచెం నల్లగా అయిపోయింది. సో అందుకని ఆ నెయ్యి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా నెయ్యి వేసుకొని అందులో కొన్ని మొక్కజొన్న గింజలు వేసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను. సో నేనైతే ఇంతకుముందు ఇట్లా మొక్కజొన్న పొత్తులు వేయించి పాప్కార్న్ లాగా చేసింది లేదు. సో అందుకని నాకు కొంచెం ఎట్లా పెట్టాలో తెలియదు. హీట్ ఇది హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలంట, నేనేమో లో ఫ్లేమ్ మీద పెట్టాను. అది తయారవడానికి చాలా టైం పట్టేసింది. సో మీన్వైల్ మా అత్తగారు అయితే కుడుములు ప్రిపేర్ చేసేసారు. కుడుములు ఆవిరి పట్టించడం కోసం ఇందాకైతే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి పెట్టాను కదండి, అవి ఒక సలసలా మరిగిన తర్వాత ఇడ్లీ పాత్రలోంచి ఆవిరి వస్తుంది కదా ఇడ్లీలో ఉడికిపోయిన తర్వాత, అట్లా వచ్చిన తర్వాత ఈ కుడుములన్నీ అందులో పెట్టేసి మూత పెట్టి సేమ్ మళ్ళీ అదే ఇడ్లీ ప్రాసెస్ ఎట్లా అయితే ఆవిరి రావాలో అలా ఒక ఉడికొచ్చిన తర్వాత తీసేసి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ మిగిలిన కుడుములు అయితే వేసి తీసేసారు. మీన్వైల్ పాప్కార్న్ కూడా అయిపోయింది. సో ఆ పేలాలని ఇప్పుడు నేను మిక్సీలో వేసి పిండి అయితే చేస్తున్నాను. సో కొంచెం మాడిని, బట్ ఓకే, టైం ఎక్కువ పెట్టిన మూలన కొంచెం మాడినాయి. సో అవి కొంచెం బాగున్నవి తీసి నేను మిక్సీలో వేసి పొడి అయితే చేసేసాను. ఈ పొడిలో మా అత్తగారు బెల్లం కలుపుతున్నారు. బెల్లం కలిపినప్పుడు మాత్రం వచ్చిందండి బాబోయ్. మా అత్తగారు అయితే చెప్తున్నారు ఎన్ని ఐటమ్స్ చేసినా అంత స్మెల్ రాదు, కానీ ఈ పేలాల పిండిలో బెల్లం కలిపినప్పుడు మాత్రం అస్సలు ఇల్లంతా గుమాయింపంట, అంత మంచి స్మెల్ వస్తుందని చెప్పారు. ఇందులో బెల్లం ఇంకా కొంచెం ఇలాచీ పొడి వేసారు. ఇలాచీ పొడి వేసిన తర్వాత కొంచెం కలిపేస్తే ఇంకా
అంతే, పేలాల పిండి కూడా రెడీ అయిపోయింది. పులిహార ఒకటి బ్యాలెన్స్ ఉందండి. పులిహార కోసం వైట్ రైస్ అయితే ఆల్రెడీ కుక్కర్లో వండేసి పక్కన పెట్టేసాం. రైస్ కూడా కొంచెం చల్లారిపోయింది పులిహార కలపడానికి. ఈరోజు చేసేది చింతపండు పులిహార కాదండి, లెమన్ పులిహార. లెమన్ రైస్ చేస్తున్నాము. లెమన్ అయితే కొంచెం తీసి ఆల్రెడీ పక్కన పెట్టేసాము. ఇప్పుడైతే తాలింపు వేస్తాం. తాలింపు కోసం ఫస్ట్ అల్లం అది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఫస్ట్ అల్లం కొంచెం వేగిన తర్వాత అందులో పప్పు దినుసులు వేసి వేపుకోవాలి. పప్పులు కూడా బాగా వేగాక కొంచెం పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి దోరగా వేపుకోవాలి. ఎండుమిర్చి అయితే ఫస్ట్ వేయట్లేదు, లాస్ట్లో తిప్పుకునే ముందు వేస్తాను. ఎందుకంటే ఫస్ట్ వేసేస్తే అవి మాడిపోతాయి, బాగా నల్లగా అయిపోతాయి, అంత బాగోవు పులిహారలో తినేటప్పుడు. అందుకనే ఎండుమిర్చి అయితే లాస్ట్లో వేద్దామని ఆపేసాను. మనం వేసిన తాలింపు గింజలన్నీ బాగా వేగిన తర్వాత అందులో కొంచెం ఎండుమిర్చి, పసుపు, ఉప్పు కూడా వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత తీసుకెళ్ళి రైస్లో కలిపేసుకోవడమే. సో ఇక్కడ ఏంటంటే లెమన్ అనేది రైస్ మొత్తం కలపలేదు, ఎందుకంటే ప్రసాదం దేవుడి దగ్గర పెట్టేది కదా. కొంచెం రైస్లో లెమన్ కలిపి అది దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత మొత్తం రైస్లో మళ్ళీ దానికి రైస్కి సరిపడగా లెమన్ అంతా కలిపి ఉప్పు అది చూసుకొని పక్కన పెట్టుకున్నాం. ఈరోజు స్పెషల్స్ అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. లెమన్ పులిహార, పరమాన్నం, పేలాల పిండి, కుడుములు అన్నీ రెడీ అయిపోయినాయి. అవన్నీ ఒక ప్లేట్లో సర్దేసి మా అత్తగారు అయితే పూజకు స్టార్ట్ చేస్తున్నారు. అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి నేను మా అత్తగారికి ఇచ్చేసాను. పూజ అయితే మా అత్తగారు కంప్లీట్ చేసేసారు. ఆవిడ పూజ మందిరాన్ని ఎలా డెకరేట్ చేశారో నేను మీకు చూపిస్తున్నా. చాలా ఓపిక అండి పూజ చేయాలంటే ఆవిడకి మాత్రం. చాలా నీట్గా బయటకు వెళ్ళి ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులన్నీ కోసుకొచ్చి నీట్గా డెకరేట్ చేస్తారు పూజా మందిరాన్ని మాత్రం. మా ఇంట్లో తొలి ఏకాదశి పూజ అయితే ఇలా జరిగిందండి. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.